అప్డేట్లోకి వెళ్దాం. మీరు ఏదైనా అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్ కొనుగోలు చేశారా? దాన్ని రీసేల్ చేసేందుకు యత్నిస్తున్నారా? అయితే సెక్షన్ 22A జాబితా కింద అస్సలు కుదరదు. అలాంటి రిజిస్ట్రేషన్స్ ఇక కుదరవని చెప్తున్నారు సబ్ రిజిస్ట్రార్స్. అయితే ఇంతకీ ఈ 22A సెక్షన్ ఏంటి? దీనిపైన అధికారులు ఏమంటున్నారు? అపార్ట్మెంట్ వాసులు ఎందుకింత భయపడుతున్నారు? హైదరాబాద్ వాసుల గుండెల్లో ఈ సెక్షన్ 22A గుబులు రేపుతోంది. ఏళ్ల నాటి పాత కాగితాల దుమ్ము దులిపి సెక్షన్ 22A ముద్ర వేస్తున్నారు అధికారులు. అవసరానికి అమ్మడానికో బ్యాంక్ లో తాకట్టు పెట్టడానికో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కనుక వెళ్తే చాలు ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని చెప్పగానే భయపడిపోతున్నారు అపార్ట్మెంట్ వాసులు. అయితే అది ముందు నుంచి ఉన్నదే కానీ ఇప్పుడు కొంచెం కట్టుదిట్టం చేశామని చెప్తున్నారు సబ్ రిజిస్ట్రార్స్. రీసెంట్ గా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడంతో కట్టుదిట్టం చేశామంటున్నారు. అయితే 22A కిందికి వచ్చినటువంటి అపార్ట్మెంట్స్ తో రిజిస్ట్రార్ కు వచ్చినటువంటి వాటి వివరాలను కలెక్టర్ ఆఫీస్ కి పంపిస్తున్నామని, అలాగే రెక్టిఫై చేసినటువంటి తర్వాతనే దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సమయం పట్టొచ్చని, డాక్యుమెంట్ ప్రూఫ్స్ వల్ల అంటే వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ప్రజలెవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా అంటా ఉన్నారు. వెరిఫై చేసి తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్తున్నారు. 22A అంటే ఇప్పుడే కాలేదు, ఇప్పటి నుంచే 22A ఉన్నది. అది గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన, సీలింగ్ ల్యాండ్కి సంబంధించిన ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ, అది వర్క్ ప్రాపర్టీస్ కానీ, సర్ప్లస్ ల్యాండ్స్ కానీ, అవి అన్ని ప్రాపర్టీస్ వచ్చేసి 22A1 ABCDలో ఉంటాయి. సో అది కొత్త ఏం కాదు. కానీ రీసెంట్లీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఆఫ్టర్ రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ తర్వాత అప్డేట్ చేశారు. డాక్యుమెంట్స్కి రికార్డ్స్ ఏదైతే ఉన్నారో మనం అది రిప్రజెంటేషన్తో సహా వాళ్ళు సబ్మిట్ చేస్తే నేను అది ఫార్వర్డ్ చేస్తాను. అది వాళ్ళు పరిశీలించి మళ్ళీ దాంట్లో నుంచి రిమూవ్ చేస్తారు. కొంచెం దానికి సమయం పట్టచ్చు, కానీ దానికి భయపడాల్సిన పెద్ద అవసరం లేదు. అయితే సడన్ గా 22A అని అనౌన్స్ చేసి రిజిస్ట్రేషన్స్ ఆపేస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ముందే అప్రమత్తం చేయాలి కదా అని నిలదీస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఆపితే తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తాము కట్టిన అడ్వాన్స్ ఎవరు తిరిగివ్వాలని ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆపేస్తే తమకు ఎవరు హామీ అని నిలదీస్తున్నారు. నాకు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి ఈ సర్వే దాంట్లో ఉన్నవి అనే అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఏమి ఇవ్వట్లేదు. అసలు ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు. అయిపోయాయి అంటే మరి డబ్బులు ఇచ్చి కూర్చున్నాం కదా, ఈరోజు రిజిస్ట్రేషన్ అని వచ్చాము. ఇప్పుడు మరి ఏంటి, ఎలా డబ్బులు ఇస్తారా? ఇవి మన కానీ ఇచ్చేస్తారా? ఇచ్చినాము. ఇప్పుడు మేము డబ్బులు ఓనర్కి ఇస్తాము, ఆయన రిటర్న్ ఇస్తాడా ఇమీడియట్గా? మొత్తానికి ఇటు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో పబ్లిక్ కూడా కొంత ప్యానిక్ అయితే అవుతా ఉన్నారు. బట్ రిజిస్ట్రార్స్ సబ్ రిజిస్ట్రార్స్ మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి. బట్ వాట్ ఎవర్ టెక్నికల్ గ్లిచ్ అవ్వచ్చు, లేదంటే మానవ తప్పిదమే ఏదైనా సరే, ఎందుకు 22A జాబితాలోకి ఆ భూములన్నీ వెళ్ళాయి అనే విషయంపై ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం. ప్రజలు కూడా భయపడే వాళ్ళు కాదు ఆ క్లారిటీ ఉంటే రైట్ గా.